అన్న ఇట్లా రూమ్లు కట్టినారు దేనికి వాడాలని చెప్పి ఇవి ఇదేంటి సర్జరీ రూమా? ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడా? నాకు అడుగుతున్నా. ఇవన్నీ ఏంటివి? మీరు ఉపయోగపెట్టుకుంటున్నారా లేదా? ఇవి ఏం స్టాక్ పెట్టినారు? ఈ రూమా? ఓపెన్ చేయమన్నా వాళ్ళని కూడా రమ్మనండి, స్టాఫ్ కూడా చూద్దాం రమ్మని. ఇప్పుడు ఇదంతా ఏంది? మెడిసిన్ అన్నీనా? లెనిన్ అంతా ఇది ఒక ల్యాబా లేకపోతే ఒకటి స్టోరేజ్? ఇది ఆయనది కరెక్ట్ అన్న. లోపల ఉండేటంతా ఏంది అంటున్నా? రాబా ఓపెన్ చేయదండి. అందరు లోపలికి రావద్దండి, ఇద్దరం పోతాం అంతే. అందరు రావద్దండి లోపలికి. కాదన్నా అందరు రావద్దండి లోపలికి ఉండండి. ఇప్పుడు ఏంది ఇట్లా పడేసినారు? నాకు అర్థం కాల. మీకేం ర్యాక్లు ఉండవు? ఏముండవా? ఏం మన స్కోప్ లో లేవా ర్యాక్స్? మొత్తం ర్యాక్లు పెట్టాను. ఫార్మ్స్ లో బట్టి పెట్టాము. మనం ఎక్కడెక్కడైతే ప్రొవిజన్ పెట్టారో అక్కడ ర్యాక్లు పెట్టేసాం సార్. ఇంకా అన్ని ఫ్లోర్లో. సో అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఫార్మసీస్ పోతా ఉంటాయి ఇవంతా? అని ఊరికే ప్రస్తుతానికి పెట్టుకున్నారు వాడుకున్నారు సార్. అన్న ఇట్లంతా చేయొద్దండి దయచేసి. నేను ఒక 10 days మీకు టైం ఇస్తున్నా. 10 days కాదు 20 రోజులు టైం తీసుకోండి. మీరు ఇంకొక ఎవరన్నా ఇక్కడ మీతో పాటు అసిస్టెంట్స్ ఉంటే కూర్చొని ఈడ రూములంతా చూడండి. ఏ రూమ్ మనం దేనికి సపోర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఇది స్టోరేజ్ స్పేస్ ఉంది. స్టోరేజ్ స్పేస్ ఈ ఫ్లోర్లో అవసరం లేదు అసలుకి. ఏదన్నా మంచి రూమ్లో పైన పెట్టుకుందాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాదు. ఇది చేసాను సార్. 2 floors మీకు రూమ్స్ కి డోర్స్ అన్ని పెట్టాం సార్. చిన్న ఫినిషింగ్ ఐటమ్స్ పెండింగ్ ఉన్నాయి. నువ్వు అట్లా ఒక పని చేయి, వీళ్ళకి ఒక రూమ్ ఏదన్నా ఫుల్ ఫినిష్ చేసి ఇచ్చేసే పైన. మీరు నాకు తెలీదు, ఈ 10 days లో దయచేసి ఆమెను కూడా రమ్మనండి. మీ మీరే రండి ఇద్దరు. ఇవన్నీ ఏంటి? ఇవి లేరా వాళ్ళు? రమ్మన్నామని మా ఏం లేదు. మీరు అన్న కలిసి ఈ 10 days 20 days మీ ఇష్టం తీసుకొని డిసైడ్ చేసుకొని మనకి ఏం రూమ్లు ఉన్నాయి ఇక్కడ, ఏ రూమ్లు దేనికి అలాట్ చేసుకుందాము, ఎలా చేసుకుందాము రోంత ఫిక్స్ అయ్యి రండి. ఇంక్లూడింగ్ నేను చెప్పే స్టోరేజ్ కూడా. ఐ డోంట్ వాంట్ టు సీ దిస్. వద్దు నాకొద్దు. ఇంకా ఈసారి లెట్స్ నాట్ సే మేము ఇంకా రెడీ కాలేదు, ఆర్గనైజ్ వద్దు. ఉన్న దాంట్లో మనం ఏదో ఆర్గనైజ్ చేసుకుందాం. అవును, నాకు ఇంకోటి కావాలా. మీకేమైనా కంప్యూటర్ సిస్టమ్ ఉంటుందా? మన దగ్గర ఏం మెడిసిన్ ఉందో ఏం లేదో అని తెలిసేదానికి ఉంటుందా ఉండదా? చెప్పండి అట్రా. సిస్టమ్ ఉంది సార్, అది మొన్న నైట్ టైం మొత్తం పడిపోయి పగిలిపోయింది మొత్తం సిస్టమ్. అదంతా యాక్చువల్గా మళ్ళీ ఒకటి ఏదో పాత తీసుకుని వాడుతున్నాం. అప్డేట్ అయితే అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ ఉంటాయి అప్డేట్. అన్ని అప్డేట్. ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మెడిసిన్ ఉంది, అది ఎన్ని ఉన్నాయి అన్ని తెలుస్తుందా మనకి? ఏమన్నా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. దాని ఇట్లయితే నేను ఒప్పుకోను.
అదే సార్ మీరు నాకు అవన్నీ తెలియదు. ఇంకా మీరు చేసుకోవాలి ఎట్లా ఒకట దీన్ని అన్నా 10-15 days మీరు రూమ్స్ సెటిల్ చేసుకోవడానికమ్మా. విచ్ రూమ్ ఇస్ ఫర్ వాట్, ఆపరేషన్ థియేటరా, హోమియోపతి వాడికా, లేకపోతే ఇంకో డాక్టర్కా, ఇంకోరికి అనేసి వాళ్ళని కూడా అడగండి, కన్సల్ట్ చేయండి. మీ రూమ్ ఇది మీకు సరిపోతుందా లేదా. స్టోరేజ్ వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా, అంటే లెనిన్ నాకు తెలిసి వేరే దాంట్లో, సర్జికల్ ఎక్విప్మెంట్ వేరే దాంట్లో, మెడిసిన్ వేరే దాంట్లో, అది కూడా చేద్దాం. వెన్ వీ హ్యావ్ సో మెనీ రూమ్స్ విల్ యూటిలైజ్ దెమ్. స్టోరేజ్ అంతా హ్యాస్ టు గో అప్. సార్ ఈ ఫ్లోర్లో వద్దు. చెప్పండి. దీనికి తెచ్చేదానికి ఎంతో ఇబ్బంది పడుతున్నాం సార్. అన్నా మీకు కూడా అర్థం కావట్లే. మనం ఫస్ట్ డాక్టర్స్ కూర్చొని ట్రీట్మెంట్ చేసానికి రూములు చేసుకుందాం. లేకుంటే మాకు బయట రేకుల చెట్టు ఉంది దాన్ని. నేను రేకుల షెడ్లు గీఫ్ షెడ్లు ఇంత హాస్పిటల్ కట్టుకున్నా కూడా ఇంకా రేకుల షెడ్లు కూర్చుంటే ఎట్లా. అవంతా కాదులేనా, ఆయన పైకి పోయేదాన్ని గోపికలు నేను ఎత్తుకపోతారులే ఎవరో ఒకరు వచ్చినప్పుడల్లా. స్టోరేజ్ కిందే ఉంది సార్. మనకి ఏంటంటే పియోబా ఫార్మసీ పక్కనే ఉందన్నమాట. ఓకే. తెచ్చుకోవాల్సిన పని లేదు. ఇప్పుడంటే అడ్జస్ట్ కలగాలి పెట్టుకుని మనకి ఏంటంటే ఏమైంది ఆ రూమ్ ఎందుకు ప్రాబ్లం ఉందా? యాక్చువల్ గా ఏంటంటే సార్, అది మన కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే మెడిసిన్ బయటకి ఇవ్వడానికి ఒక పెద్ద ఓపెనింగ్ లా పెట్టామన్నమాట. దానికి ఏంటంటే షట్టర్ పెడితే వీళ్ళు ఎత్తలేమన్నారు. రోలింగ్ షట్టర్ వచ్చింది అనమాట. అది చాలా పెద్దది వస్తుంది. దాన్ని పెడితే వీళ్ళు ఒకరు ఎత్తలేమంటే సరే దాన్ని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. దాన్ని ఏం చేద్దామంటే రేపు కొంచెం బ్రిక్ వర్క్ కట్టేసి ఒక 3 feet షట్టర్ పెట్టేస్తాం. దాన్ని పెట్టేస్తే వీళ్ళకి ఇంత దూరం మెడిసిన్స్ మోసే పని లేదు. ఆ పని చేసి పెట్టి నాకు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే దాంతో పాటు ఏంటంటే ర్యాంప్ కిందది యాక్చువల్ గా ఓపెన్ ప్లేస్ అనమాట. ఈ సెలైన్ బాటిల్స్ కి వాటికి దాని కింద ఒకటి అడిగారు. దాని కింద కూడా మొత్తం ఫ్రేమ్ చేసేసి డోర్ లాక్ చేసేస్తే విజిబుల్ కాకుండా క్లోజ్ గా ఇచ్చేసామంటే ఈ ఏదైతే వాళ్ళకి అక్కడ ర్యాక్స్ గీక్స్ అన్ని ఉన్నాయి పెట్టుకోవడానికి ఇంత ఎక్విప్మెంట్ పడుతుందా? ఇంత ఎక్విప్మెంట్ అంటే అది స్టోర్ అనేది ఒక మా దీంట్లో ఇంత ఇక్కడ దాకా ఈ ఏరియా స్టోర్ అనమాట. దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టామన్నమాట. దాంట్లో ర్యాక్స్ కూడా పెట్టాము మేము. ఈ సిలెన్స్ ఇవన్నీ కదా బాటిల్స్ వచ్చేసరికేమో ఆ ర్యాంప్ కింద స్టోర్ చేసుకున్నట్టు అంతా అడిగితే చేపిస్తామని చెప్పాము. రేపు వెండర్ రాగానే అది కూడా చేపిస్తాము. ప్రస్తుతానికి మా సామాన్ ఉంది, దాన్ని తీసేస్తాము. చేసేసే సార్ మాకు నువ్వు ఒక పని చేయి, రేపు వద్దు ఇంకెట్లా వీళ్ళు పెట్టుకున్నారు December 31 నువ్వు చెయ్యి అవి. కానన్నా మీరు మాత్రం నాకు ఒకసారి మొత్తం యాక్చువల్గా హాస్పిటల్కి ఏం రూమ్స్ ఎందుకు ఇచ్చారు, మనకు అవసరం ఉందా లేదు, అవసరం అంటే లెట్స్ యూటిలైజ్ దట్ రూమ్ ఫర్ సంథింగ్ ఎల్స్. ఏన్నా లేదు అవుద్దా? అది ఆరోగ్యశ్రీ ఫండ్స్ వస్తాయి సార్, దాంట్లో నుంచి ఇవ్వచ్చు సార్. ఇవ్వకూడదు లేవు డబ్బులు అనడానికి లేదు సార్. దేనికి మరి ఇప్పుడు ఇంత దూరం ఉంటే అక్కడి నుంచి మోసుకురాలేరు అంటే మీరు ఏమన్నా లేబర్ని పెట్టుకోవడానికా? పెట్టుకోవచ్చు సార్, అది ప్రొవిజన్ ఉంది, తీసుకోవచ్చు సార్. కానీ ఆరోగ్యశ్రీ కొంచెం వీళ్ళు వర్క్అప్ చేయట్లేదు ఆఫీస్ వాళ్ళు. అది వదిలేసండి. ఇప్పుడు మనకి వీళ్ళు ప్రొవిజన్స్ ఇస్తున్నారు ఎందుకంటే కొత్త హాస్పిటల్ కట్టారు కాబట్టి. ఐఎమ్ షూర్ మీకు గోడౌన్స్ లాగానో లేకపోతే ఎక్విప్మెంట్ స్టోరేజ్ కోసం చెప్పి ఏదో పెట్టి నింటారు. సో దయచేసి మీరు ఒకసారి ఆ బ్లూ ప్రింట్ తీపియండి. ఆ బ్లూ ప్రింట్ తీసి వీలైతే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికన్నా రోజు మీరు ఇది ఫాలో అప్ కావాలా. ప్రతి రూమ్కి మీరు స్టిక్కర్ వేసి పెట్టాలి ఈ రూమ్ ఏంది అనేసి. ఐ విల్ కమ్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఇన్ 1 month's టైం. మీకు 1 month టైం ఇస్తున్నాను. దయచేసి అది ఒక్కటి చేసి పెట్టండి నాకు. ఏ రూమ్ ఏ దానికి అలాట్ చేశారు అకార్డింగ్ టు ద బిల్డింగ్ ప్లాన్. అట్ ద సేమ్ టైం మీరు ఈ రూమ్ ఏ దానికి ఇవ్వాలనుకుంటున్నారో ఆ కింద స్టిక్కర్ వేసి పెట్టండి. సో మనం అప్పుడు డిస్కస్ చేసుకొని వీ విల్ టేక్ ఇట్ దట్ వే. ఏమో మనం మార్చుకోవచ్చు, మనకు అనుకూలంగా చేసుకుందాము. ఇక్కడ మనకి ఏది ఉపయోగపడుతుందో దాని ప్రకారం చేసుకుందాం. సో దయచేసి ఒక్కటి చేసి పెట్టండి. బ్లూ ప్రింట్ తీయండి, ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఏ రూమ్ ఎక్కడ ఉంది, దేనికి ఇచ్చారో ఒక స్టిక్కర్. లేదు మనకు వద్దు, ఇది ఓపీగా వద్దు, మనం ఇది స్టోరేజ్ లాగా పెట్టుకుందాం, స్టోరేజ్ స్టిక్కర్ వేసి పెడితే వచ్చి చెక్ చేసుకుందాం ఒకరోజు. వీళ్ళకి కూడా అలాట్ చేయండి. ఒకసారి చూడండి, లేదనుకొని అనద్దండి. ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇది ఇట్లా పెట్టుంటే ఎలకలకి దొరికినట్టు ఎవడన్నా దానికి 100% వస్తాయి. కార్డ్బోర్డ్ ఉంది కాబట్టి. సో దీనికి కూడా ఏమైనా కేర్ తీసుకోండి మీరు. ఏమైనా ఎలకల మంద పెట్టాల్సి వస్తే పెట్టచ్చో లేదో నాకు తెలియదు. మళ్ళీ టాబ్లెట్స్ దగ్గర పెట్టకూడదు, మళ్ళీ అదొకటి ఉంది మళ్ళీ. సో చూసుకొని పెట్టచ్చా, ఇబ్బంది లేదా? ఎందుకంటే మెడిసిన్ మెడికల్ ఓకే. సో సి అది అవసరం అయితే ఎందుకంటే 100% ఎలగలిగి ఇప్పటికే వచ్చింటే మనకి ఏడో దూరింటాయి. కార్డ్బోర్డ్ కదా ఖచ్చితంగా వస్తుంది. ఆల్రెడీ
ఓరియంటేషన్ చేసిన తర్వాత బిల్డింగ్ శాంక్షన్ చేస్తారు. ఇట్లా ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో ఖచ్చితంగా అన్న ఒక బోర్డు ఇమీడియట్ గా నాకు చేయాలా. టోటల్ స్టేట్ ఇప్పుడు మీరు హోమియోపతి వాళ్ళు కూడా నాకు రూమ్ అడిగినారు. సో అది కూడా దయచేసి మీరు చూడండి ఎక్కడ ఇవ్వచ్చు. వాళ్ళకి రూమే లేదంటున్నారు. దానికి వేసే నేమ్ బోర్డు కూడా 650 రూపాయలు స్టేట్ వైడ్ గా ఫిక్స్ చేసినారు. ఆహా. డిజిటల్ బోర్డు వేస్తే 3500 రూపాయలు ఫిక్స్ చేసినారు. అది కూడా అది కూడానా? అది కూడా fix చేసినారు. రైట్. స్టేట్ వైడ్ లేదన్నా నేను మీరు 10 days లో నాకు తీసుకురండి ఇంటి దగ్గరికి. నేను కలుస్తాను మిమ్మల్ని ఒకసారి. అది మాత్రం అన్నా మనం చేపియాలి. ఏ రూము ఏ దానికి అర్థం కావాలి కదా. ఖచ్చితంగా ఇమీడియట్ గా ప్రతి దానికి వేయించాము. ఉన్నాయా చూడు అన్నా. స్టిక్కర్ కూడా అవసరం లేదంట. స్టిక్కర్ అవసరం లేదు. ఆల్రెడీ మా దగ్గర ఫోమ్ బోర్డ్స్ ఉన్నాయి. మా దగ్గర బోర్డ్స్ ఉన్నాయంట. మీరు ఒక పని చేయండి అన్న, మీరు మనకు అవసరమైన బోర్డ్స్ అన్ని ఒక దగ్గర తగిలియండి. ఇవి కూడా తగిలిచ్చేసేయండి ఎక్కడైతే మనం. తీసుకొని అది వాళ్ళకి యాక్సెసిబుల్ అదన్నా మీరు మళ్ళా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఇది మీకు సరిపోతుందా లేదా. అది సరిపోతుందంటే వాళ్ళకి ఆ రూమ్ అలవాట్ చేసేసేయండి. తర్వాత సంగతి తర్వాత. ఎలక్ట్రికల్ పాయింట్స్ Exactly. వాటర్ ఇన్లెట్ నాకైతే చూసుకో. నేను చూసుకొని స్టిక్కర్ కూడా అతికిచ్చేసుకున్నాను. డెంటల్ ఓకే అని అతికిచ్చేసుకున్నాను. డన్ 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 డన్. ఏమ్మా మీది నైట్ డ్యూటీనా? అటెండ్ లేదా నీకు? వీళ్ళకేం నైట్ డ్యూటీ? 3 షిఫ్ట్లు ఉన్నాయి వీళ్ళకి కూడా. నేను ఒక షిఫ్టే అనుకున్నా కదా. మీకు హాయిగా పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోతారు అనుకున్నా. అన్న బెడ్స్ ఎట్లున్నాయి ఇక్కడ మనకి? బెడ్స్ ఏంది దీని పరిస్థితి? ఈ పెయింట్ ఇప్పుడు వదిలేసి ఎట్లా మనకు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడు? ఇప్పుడు దీనికి ఏమన్నా నీకుందా ఐడియా ఉందా? అవి కూడా ఇస్తున్నారా మీకు? అది ఐడియా ఉంటుంది దాని గురించి. మనం పిలిపించుకోవాల్సి ఉండేది. ఓ పని చేయండి. ఏం అడగాల ఇంకా? ఏం నుంచి తెప్పిస్తాడంట? ఫస్ట్ వాళ్ళు ఇచ్చేది ఇమ్మంటే ఇచ్చినాక తర్వాత ఏమైనా ఉంటే మేము తెప్పిస్తాము. వాళ్ళే ఈ కూడా అన్ని మన పైకి దోస్తే ఎట్లా అంటే నాకు అర్థం కాల. లెటర్ రాయండి, అది కూడా రాయండి. కార్డ్స్ కూడా. కొత్త హాస్పిటల్కి మాకు బెడ్స్ కావాలా, మాకు ఆల్రెడీ రెడీ అయిపోయింది, మేము జనవరిలో ఫుల్ ఫ్లెష్గా ఓపెన్ చేయాలనుకుంటున్నామని చెప్పేసి ఆయన హ్యాండ్ ఓవర్ లోపలే మనం ఇవన్నీ కూడా రెడీ చేసుకుందాం. ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో ఏముందో బాగా కొత్తగా చేద్దాం అంతా. ఈ సిస్టమ్స్ కూడా మనకి ఏమున్నాయి, ఏం కావాలా, ఇంక్లూడింగ్ ఆయన పేరేంది మర్చిపోయినా. సునీల్ కాదు, ఆ సునీల్ ఆయన పేరు. ఆయనకు కావాల్సిన సిస్టమ్స్ కూడా నాకు చెప్పండి ఒకసారి. వదిలేండి ఇంకా పాత దాని గురించి. ఇప్పుడు మనకి ఏం అవసరం? ఆ సిస్టమ్స్ 1 కావాలా, 2 కావాలా, 10 కావాలా, బెడ్స్ ఎన్ని కావాలా, 10 కావాలా, 50 కావాలా, 100 కావాలా, అన్నీ ప్రతి ఒక్కటి ఒక లిస్ట్ ఉండాలి, ఒక బుక్లెట్ మనకి మీరు తయారు చేస్తే దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఎట్లున్నారమ్మా ఇప్పుడు? పేషెంట్స్ ఎన్ని ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఇన్ పేషెంట్స్? ఐడియా ఉండదా? ఎక్కువ అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ చేసి కంపల్సరీ అనంతపురం జీజీహెచ్ రెఫర్ చేస్తున్నారు. నా ఇక్కడైతే వీళ్ళు ఏం వచ్చినారు హాస్పిటల్కి? ఏ ప్రాబ్లం ఉంది? వేసినారా? ఇంజక్షన్ వేయించినారా? యాడ్ ఉండేది ఆడ కుక్కలు ఉన్నాయా? కుక్కలు డాగ్స్ అమ్మా? ఇదేమో మనం పట్టిస్తేమో మన పైన కేసులు. నా పైన కేసులు కుక్కలు పట్టించినందుకు. నువ్వు బాగా చెప్తావు. నాయన పైన 5 ఉన్నాయి కుక్కలు పట్టించినందుకు. ఏం చేద్దాం? మాట్లాడదాం దీని గురించి. లేదు మాట్లాడదాం ఖచ్చితంగా. బుజ్జి దాన్ని. ఎంత దాని వయసు? 2 సంవత్సరాలు. నొప్పిగా ఉందా? అవునా? నొట్టుపోకి నిన్న చెప్పు. కొట్టావా దాన్ని? గట్టి కొట్టావా? కొట్టావా? మన నాయన వచ్చి కొట్టాడా లేదా? బాగానే ఉందా ఇప్పుడు? ఎవరు డాక్టర్ చూసినాయమ్మా? ఎవరు ఏమన్నా చేసా? ఎట్లుంది? ఇబ్బంది లేదా? అవును. నో దట్ ఈస్ నాట్ దన్ ఇష్యూ. నా అదేదో ఉంటుంది కదా, చెక్ చేయమంటారు కదా మళ్ళీ డాగ్ సంథింగ్. సో ఎంత లోపల తీసుకొచ్చినారు ఇక్కడికి? వెంటనే తెచ్చేసారా? నువ్వు ఉన్నావమ్మా అప్పుడు జరిగినప్పుడు? సో వెంటనే తీసుకొచ్చేసినారు.
అదే అదే చూసిన. ఇంకా చాలా వైల్డ్ గా సార్ మజిల్స్ కనిపిస్తాయి, అట్లా కేసెస్ కూడా వచ్చాయి. అడ్మిట్ చేసుకొని ట్రీట్ చేస్తున్నారు. ఉంటుందా అట్లే? చిన్న చిన్న కేసులు రిస్క్ తీసుకోకుండా ముందు ప్రిపేర్ చేస్తారు. వాటిపైన ఇంట్రెస్ట్ పెట్టి ఫస్ట్ మనకి రెడీ అయితే బిల్డింగ్ అంతా కూర్చొని దానిలో పైన కూడా దృష్టి పెడదాం. ఏంటబ్బా ఏం చిన్న మిస్టర్ దొంగోడు వీళ్ళు. ఏమి పక్కకి రండి, ముందే ఆయాసం ఉంటుందా? బాలేడా ముందు నుంచే? పాప లోపల తీసుకో, ముందు నుంచే. ఏది బా అంటే మీకు ఏమైనా ఉందా ల్యాబ్? అది డాక్టర్ కూడా ఆడే కూర్చుంటాడా? నువ్వేనా? చాలా ఇరుగ్గా ఉంది సార్. ఒక్క 2 రోజులు ఉండు, ఇక్కడే చేద్దాం దీనిలోనే, సరేనా? ఏడి అన్నీ అడిగిపోయినాడు. దేవుడు అనేది బా మీ దేవుడు అన్న వెళ్ళిపోతానే ఉన్నాడు, కనిపించకుండా వెళ్ళిపోతున్నావు కదన్నా. ఇప్పుడు ఈ రూమ్లన్నీ కూడా లోపలికి వచ్చేస్తాయి కదా ఇది ఓపెన్ అయినాక. ఇప్పుడు లేదా రూమ్ ఇక్కడ వీళ్ళకి ఏదైనా ఇచ్చేదానికి? అది కూడా మీరు ఒకసారి రేపు, ఇప్పుడు ఏమి ఇయ్యద్దు, ఇప్పుడు అక్కడి నుంచే వర్కౌట్ చేస్తాడు, ఏమి ఇబ్బంది లేదు. నేను మొన్న మీకు ఇప్పుడు చెప్పినా కదా, ఓ 10 రోజుల్లో మొత్తం ప్లాన్ చేసుకొని రా. వీళ్ళకి కూడా ఒకటి అలవాటు అయ్యేటట్టు చూడండి అక్కడ, దాంట్లోనే ఇచ్చేద్దాం. సో ఎన్ని రూమ్స్ చూడండి, చూడండి నాకు చూపించండి, దాంట్లో చూపించండి వీళ్ళది కూడా. అవును ఇప్పుడు ఇదేనా? ఇంతమంది ఉన్నారన్న పేషెంట్స్ ఇప్పుడు ఇక్కడ? ఏం వచ్చినారు హాస్పిటల్కి? ఏమైంది? డెలివరీయా? అందరు ఇడే ఉండండి, రావద్దండి. ఏమ్మా బాగానే ఉందా? ఏమి వచ్చినారు వారిని? ఎట్లన్నా ఈ మందు తాగిన కేసెస్ వస్తే మాత్రం మీరు పోలీస్ కంప్లైంట్ కంపల్సరీ ఉంటుందా? ఏముండదా? కంపల్సరీ రిజిస్టర్ చేస్తారు కదా. ఏముంటున్నాయి కేసెస్? ఎందుకు? రీజన్ ఏమి ఎక్కువ? అంతేనా? ఏమైంది నీకు? ఏమైందమ్మా? షుగరా? షుగర్ అని మళ్ళీ అన్నం పెడుతున్నారు. మీరు చెప్పరామ్మా డైట్ మామూలుగా వీళ్ళకి? వినరా వాళ్ళు? ఏదంటే వాళ్ళు ఏం బా ఏమైంది నీకు? క్యావా ఎవరున్నారు నీతో పాటు? ఎవరు వచ్చినారు? క్యావా महाकाशी पानी आको सब्जी हुई तो बेंगलुरु गए थे। बेंगलुरु गए थे तो हमारे ये हॉस्पिटल में 10 दिन दवा चढ़ा ले तो तुम्हें आओ। ఏం చెప్పలేదా? రీజన్ ఏం చెప్పలేదా? అంతేనా? ఏం పెద్ద ఆమెకి ఏమి? ఏమ్మా? ఏమైంది? ఆస్మా ఉందా? బాగానే ఉందమ్మా ఇప్పుడు? వాళ్ళతో పాటు వచ్చినావా? నీ బెడ్ ఇది? నీదా బెడ్ ఇది? ఎవరిని కూర్చోని అక్కడ? ఏమ్మా బాగానే ఉందా? ఏం మీ ఇద్దరు ఇక్కడ? అక్కనా? ఏమైంది మీ అక్కకి? జ్వరం వచ్చిందా? మందులు గిందులు అన్నీ ఉన్నాయా? బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని ఇక్కడ? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళు ఉన్నారని చెప్పొద్దండి, ఏమున్నాయో చెప్పు. బాగా చూసుకుంటే బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని చెప్పు. ఏమ్మా బాగా చూసుకుంటున్నారా? నీ బాధ నీది, నేను పోయినాక మళ్ళీ నిన్ను యాడ తిప్పుతారు అనేసి. కానీ వెయిట్
అబ్బా ఇప్పుడు పార్టీలతో చేయాలి ఇప్పుడు నీకు ఈడ ఉన్నారమ్మా పిల్లలు ఉన్నారా పేషెంట్స్ లోపల డెలివరీ నార్మల్ డెలివరీ ఆ. ఏమ్మా ఎట్లున్నారు అందరు బాగున్నారా ఎట్లుంది హాస్పిటల్లో అంతా బాగానే ఉందా మీకు ఆ? నువ్వు పేషెంటా లేకపోతే నువ్వు ఎట్లా పేషెంటేనా బాగున్నారమ్మా అంతా బాగానే ఉందా ఇక్కడ డాక్టర్లు బాగా చూసుకుంటున్నారా ఏం ఇబ్బందులు లేవు కదా ఎట్లా వీళ్ళకి ఫుడ్ కాదన్నా వీళ్ళకి ఏమన్నా ఫుడ్ ఇస్తారా లేకపోతే మీరు ఏమి ఇచ్చేది ఉండదా మనకి డైట్ లేదు ఉండదు అది సర్లే మనం పెట్టేది కాదు మామూలుగా చెప్తున్నా అడుగుతున్నా ఏం లేదు కదా ఇది నార్మల్ డెలివరీ కదా ఏమ్మా ఎట్లుంది మీ అందరికి బాగుందా ఇక్కడ ఎట్లున్నారు ఎట్లుంది పాపనా బాబా ఏం పేరు పెట్టినావు ఇంకా పేరు పెట్టలా ఎట్లుంది ఇద్దరికి ఆరోగ్యం బాగుందా బాగా చూసుకుంటున్నారా మీ అందరిని ఇక్కడ ఏమ్మా బాగా చూసుకుంటున్నారా డాక్టర్లు నర్సులు అంతా అప్పుడే అంత అల్లాడిస్తున్నావు నువ్వు సరిగ్గా చూసుకో ఇంకా మనడా మనోరాలా బాబా నవ్వులోనే కనిపిస్తుంది మనవాడు అంటానే మనవరాలే మేలు మనవరాలే మేలు అబ్బా చూడు ఎంత బాగా చెప్తుందో రైట్ పోయిస్తామ్మా ఏం ఇబ్బందులు లేవు కదా ఈడ ఎక్విప్మెంట్ బాగానే ఉంది కదన్నా ఏం పని చేస్తున్నాయా లేదా ఇవి వీళ్ళంటే గుడ్డలు గిడ్డలు ఆరేసుకున్నారు దానిలో పైన ఏం లేవమ్మా ఏం అవి కట్ అయితే అయిందిలే కానీ వర్కింగ్ కండిషన్ లో ఉందా లేదా నువ్వు డాక్టర్ రా నీకు చాలా తెలిసినట్టు అందుకే బట్టలు ఆరేసినావు దానిపైన మీకోసం మీ వెంటే ప్రశ్నించే గొంతుక ఎక్స్ న్యూస్.